క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా అంటే? ఇండియన్. క్యాథలిక్. ఆమె క్యాథలిక్. నేను హిందూనే, నేను మరణించినా కానీ హిందూగానే మరణిస్తాను. బట్ ఐ ఫాలో జీసస్ క్రైస్ట్. క్రిస్టియన్, ఆఫ్ కోర్స్ క్రిస్టియన్. స్వామి జోసెఫ్ గారు అని అంటే తెలియని వ్యక్తి లేరు. ఆ రకంగా వెళ్ళిపోయారు, ఒక ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మీరు. అవును, ది ఓవర్ నైట్ స్టార్ పాస్టర్ జోసెఫ్ గారు. అసలు ఎవరి పాస్టర్ జోసెఫ్? ఈయన ఒక పాస్టర్ అయినా రీసెంట్గా పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ అవడం జరిగింది. బెయిల్ ద్వారా బయటకు కూడా వచ్చారు. కానీ అరెస్ట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ పాస్టర్ జోసెఫ్. అసలు ఈయన ఎందుకు కేసు పెట్టారో ఈయన మాటలోనే వినండి. నేను ఆరోగ్య స్వామి జోసెఫ్ సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అజయ్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను, హిందూ దేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని చూసారు కదా, అందుకే కేసు పెట్టారంట. దానికంటే ముందు ఒక్కసారి ఈ క్లిప్స్ చూడండి. ముస్లిం అంటే ఇండియన్. క్యాథలిక్. ఆమె క్యాథలిక్. నేను హిందూనే, నేను మరణించినా కానీ హిందూగానే మరణిస్తాను. బట్ ఐ ఫాలో జీసస్ క్రైస్ట్. జై జై శ్రీరామ్ అంటారు. క్రిస్టియన్, ఆఫ్ కోర్స్ క్రిస్టియన్. ఓకే, మీరు పాస్టరా, పూజారా? ఏం కాదు, ఇలాంటి వాళ్ళకే పాస్టర్. నేను పాస్టర్ని గాను. సహోదరులారా, చూసారు కదా ఎలా మాటలు మారుస్తున్నాడో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. ఇంకా కేసులు అంట, పోలీసులు అంట, కోర్టులు అంట. ఇతను క్రిస్టియానిటీని భ్రష్టు పట్టిస్తున్నాడు ఒక ఫేక్ పాస్టర్ ముసుగులో. పాస్టర్, నేను పాస్టర్ని గాను. పాస్టర్ అంటున్నాడు, పాస్టర్ కాదంటున్నాడు. ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనే ఒక యాప్ క్రియేటర్ అనమాట. ఈ యాప్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం జోసెఫ్ ఎవరెవరిని కలిసారో మీరే చూడండి. ఇతని మెయిన్ అజెండా వచ్చేసరికి వేరే మతాల గురించి మాట్లాడొద్దు, ప్రచారం చేయొద్దు, ఎవరి మతాన్ని వాళ్ళే చూసుకోవాలి, పక్కన దాని వేలు పెట్టకూడదు. ఓకే, ఐడియాలజీ బాగుంది. బట్ ఇదేంటి? ఇది జోసెఫ్ నిజమైన స్వరూపం. ఇవన్నీ ఆయన తమ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీ కళ్ళ ముందే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా, మీకు కావాలంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కూడా పెడతాను. ఇస్లాంని ఎంత టార్గెట్ చేశాడో చూడండి. మళ్ళీ ఏం చెప్తాడు? కానీ అలాగే ఇతర మతాలను కీర్చిపరచు. ఇప్పుడు ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, గౌరవం. మనకు ఇతర మతాల గురించి మాట్లాడే అవసరం లేదు. ఒకటి, ఇలాంటి వాళ్ళు గౌరవించకుండా పర్లేదు, కానీ ఏ మతాన్ని మాత్రం టార్గెట్ చేయదు. ఈ మతాన్ని గౌరవిస్తాం, కానీ ఇతర మతాలను మేము అగౌరవపరచాం. బట్ ఈయన మాత్రం టార్గెట్ చేయొచ్చు సుమా. ఇస్లాంనే కాదు, హిందూయిజంకి సంబంధించిన కొన్ని పోస్టులు కూడా ఆయన చేయడం జరిగింది. వేరే మతాల గురించి మాట్లాడుతూ ప్రచారం చేయొద్దు అని ఈయన చెప్పి, మళ్ళీ ఈయన ఫేస్బుక్లో ముస్లిమ్స్ గురించి, ఇస్లాం గురించి ఇంత చెడ్డగా ఇంత నీచంగా పోస్టులు పెట్టాడు. ముస్లిం మిత్రులారా, ఏమంటారు మీరు దీని గురించి? నేను క్రిస్టియన్ అని అంటున్నాడే, అసలు క్రిస్టియన్ దానికి ప్రూఫ్ ఏంటి? ఆయన క్రిస్టియన్, మీరు క్రిస్టియన్, ఇద్దరికి కూడా ఒకే బైబిల్ ఉంటుంది. బైబిల్లో రాసి ఉంటుందంట కదా విగ్రహాధనం చేయవద్దు అని. మీ దాంట్లో రాసలేదా? ఇప్పుడు కొన్ని ఏదేదో రాసి ఉంటుందండి. ప్రతిరోజు ప్రేయర్ చేస్తారా? ప్రేయర్ జీసస్ కి ప్రేయర్ చేస్తారా? ఇప్పుడు నాకు అంత టైం లేదు. జీసస్ కి ప్రేయర్ చేస్తారా లేదా? జీసస్ కి ప్రేయర్ చేస్తారా లేదా? మరి జోసెఫ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు బైబిల్ అనుసరిస్తారా? మీరు బైబిల్, నేను చర్చికి వెళ్తాను. బైబిల్ ని మీరు చదువుతారా? అరే, అంటే చర్చికి వెళ్ళడం అంటే ప్రతిసారి మర్యాద ఇస్తాను. బైబిలే కాదండి, భగవద్గీత బైబిల్లో ఉందా? నేను చదవలేదు రాజా, నేను చదవలేదు బైబిల్. బైబిల్ చదవండి, చర్చిలకు ఎందుకు పోతున్నారు మరి? అట్లా అది ప్రశ్న కాదు, ఇది నా ఇష్టం, వ్యక్తిగతం. అది చదవను అంటే నమ్మకం లేదని కాదు, చదవను. ఒకసారి అది చదివితే బాగుండనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ప్రాక్టికల్ గా ఉండాలి. క్యాథలిక్ కాబట్టి క్యాథలిక్, ఎందుకంటే ఆ ధర్మం పుట్టాను కాబట్టి తప్పదు. అది నాకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మీరు కొబ్బరికాయ కొడతారా? కొడతాం. అగరత్తులు వెలిగిస్తారా? పక్క అరటిపళ్ళు పెడతారా? పూలు కూడా, కుంకుమ పూస వేస్తారా? వేస్తాం. ఆడవాళ్ళు సందనం పెడతారు కదా, అది కూడా గంధం, బొట్టు పెడతాము. యేసుక్రీస్తు వారికి మీరు డైరెక్ట్ గా బొట్టు పెడతారా? పెడతాం, అట్లేం తప్పలేదు. కుంకుమ బొట్టు పెడతారా? ప్రసాదిస్తే తింటారు మీరు ఖచ్చితంగా. ఇవ్వండి, నేను తెచ్చిస్తాను. అది కూడా ఒక మనశ్శాంతి. చూస్తే మనకు ఒక శాంతి కలుగుతుంది. విగ్రహాలు చూస్తే మనకు
రాయి కాదు అది. ఇదే పాస్టర్లు కొన్ని ఏమంటారు కొన్ని రాళ్ళలో కూడా పవర్ ఉంటుంది, కానీ ఇదే పాస్టర్లు ఏమంటారు కొన్ని రాళ్ళలో కూడా పవర్ ఉంటుంది. క్రిస్టియానిటీ మన చర్చి ముందుకెళ్ళి యాటలు కోస్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, లేదంటే బోనం ఎత్తుతున్నారు. ఇదేనా దేవుణ్ణి ఒక కొలిచే ఒక విధానం? ఇదేనా క్రిస్టియానిటీలో? ఇదే అంటారా? తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళు అతను ఛాలెంజ్ చేస్తున్నాను, కొన్ని విగ్రహాలు తెస్తున్నాను. అతను చెప్పినట్టే శక్తులు లేని విగ్రహాలు ముట్టుకుంటే భస్మం అయిపోతుంది. బైబిల్ ప్రకారం నడుస్తా అంటే గార్జన్ మీద సవార్ చేయమని వారంకి ఒకసారి చర్చికి వెళ్తాను. ఎందుకు వెళ్తున్నారు ప్రేయర్ చేయనప్పుడు? అది నా ఇష్టం అండి. రెడ్ టీవీలో మీరు బొట్టు పెట్టుకొని ఉన్నారు కదా, మీరు క్రైస్తవులు ఎవరు బొట్టు పెట్టుకోరు కదా, మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు సార్? సార్ దిస్ ఇస్ మై పర్సనల్ సార్. ఓకే, సనాతన ధర్మాన్ని జోలికి వస్తే వదిలేదు లేదు. ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా సనాతనులే. బైబిల్లో ఏదేదో రాసుంటుందంట, ఈయన ప్రేయర్ చేయడంట. ప్రేయర్ చేయడానికి టైం లేదంట. విచిత్రం ఏంటంటే కొబ్బరికాయ కొడతాడంట, పువ్వులు వేస్తాడంట, ఆఖరికి జీసస్ ఫోటోకి బొట్టు కూడా పెడతాడంట. అలాగే ఏ విగ్రహానైనా పూజిస్తాడంట. అసలు బైబిల్ చదవడం ఇంపార్టెంటే కాదంట, జస్ట్ లాజిక్తో ఆలోచిస్తే సరిపోతుందంట. ఈ ప్రపంచంలో బైబిల్ చదవడం అవసరం లేదంట, జస్ట్ లాజిక్తో ఆలోచిస్తే సరిపోతుందంట. ఇవన్నీ తప్పు కాదంట. ఏమని అడిగితే నా ఇష్టం, నా వ్యక్తిగతం, నా పర్సనల్ అంట. ఏమని అడిగితే నీకెందుకంట. కమింగ్ టు ద పాయింట్, అజయ్ బాబు గారు హిందూయిజం గురించి దూషించారని జోసెఫ్ గారు కేసు వేయడం జరిగింది కదా. అట్ ది సేమ్ టైం రాధా మనోహర్ దాస్ కూడా క్రిస్టియానిటీని, అలాగే మేరీ మాతని, జీసస్ని బూతులు తిట్టాడు, పచ్చి బూతులు తిట్టాడు, వ్యభిచారి అన్నాడు. ఇలాంటి అన్నప్పుడు ఈ జోసెఫ్ ఎక్కడికి పోయాడు? ఈయన పైన కేసు వేయకుండా, రాధా మనోహర్ దాస్ పైన కేసు వేయకుండా, అజయ్ బాబు పైన కేసు ఎందుకు వేశాడు, ఎలా వేశాడు? అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్లో 2 ఫోటోలు నడుస్తున్నాయా చూడండి కాస్త మీరే. ఆయనతోనే మళ్ళీ ఫొటోస్, పోజులు. మరియా అని పేరు పెట్టి పిలిస్తేనే జోసెఫ్ గారు ఇలా అయిపోతున్నారే. మరి రాధా మనోహర్ దాస్ అన్న మాటలు లెక్కకి రావా? ఇవన్నీ నా చూడలేదా? మర్చిపోయారా? ఈయనకొక లెక్క, ఆయనకొక లెక్క. సెక్యులరిజం మీనింగ్ తెలుసా? తెలియకపోతే చూడండి. సార్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవును, కరెక్ట్. సెక్యులరిజం దట్ ఇస్ సెక్యులరిజం సార్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్స్ ఇట్. సెక్యులరిజం అనే వర్డ్ మీనింగ్ ఏంటో ఒక లైవ్ ఛానల్ అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేది లైవ్కి. అజయ్ అన్న పైన సెక్షన్ 299 అండ్ 196 బిఎన్ఎస్ కేసెస్ అనేవి నమోదు చేయడం జరిగింది కదా. ఇవి చేసింది జోసెఫ్ గారే. ఇప్పుడు ఆ సెక్షన్స్తోనే జోసెఫ్ పైన తిరిగి కంప్లైంట్ చేయొచ్చు. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే మాటల ద్వారా కావచ్చు, కొన్ని సైన్స్ ద్వారా కావచ్చు, ఆర్ విజిబుల్ రీప్రజెంటేషన్ కావచ్చు. విజిబుల్ రీప్రజెంటేషన్స్ అంటే పిక్చర్స్. సో వీటి వల్ల ఒక పర్టికులర్ రిలీజియన్ని ఇన్సల్ట్ చేస్తే కనుక, అవమానిస్తే కనుక ఈ కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జోసెఫ్ గారు కూడా తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ముస్లిమ్స్ని నీచంగా ఇన్సల్ట్ చేశారు. ప్రూఫ్ కూడా నేను చూపించాను. చూద్దాం ఎంతమంది స్పందించి ముందుకు వస్తారు. దరిద్రుల్ని పిలిచినా సరే దేవుళ్ళ గురించి మాట్లాడతాను. క్రిస్టియన్ పాస్టర్లను తిడుతున్నారు, పిచ్చినా కొడుకులు అంటున్నారు. ఇలాంటి వాళ్ళు వచ్చి క్రైస్తవుని చెప్పుకుని ఏది పడితే అది మాట్లాడితే ఎలా ఊరుకోవాలి సార్? మేము చాలా మంది నేమ్స్ మీ దగ్గర ఉన్నాయి లిస్ట్ లో. ఉన్నది. ఎంత సార్ లిస్ట్ లో? ఒక సంఖ్య చెప్పండి, ఎంతమంది ఉంటారు ఏంటని. 10+ అనుకోండి. 10+. టైగర్ దగ్గర ఒక లిస్ట్ ఉందంట. ఆ లిస్ట్లో 10 మంది ఉన్నారంట. ఆ 10 మంది పైన కేసు పెట్టే అవకాశం కూడా ఉందంట. చివరిగా క్రైస్తవ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఈ విషయం పైన మీరు అందరూ స్పందిస్తారని భావిస్తున్నాను. ఇలాంటి అబద్ధ మనుషుల వల్ల మనందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిందే కాదు. ఈ ఒక్క జోసెఫ్ పాస్టర్ వల్ల ముస్లింకి ఎఫెక్ట్ అవుతుంది, హిందూయిజంకి ఎఫెక్ట్ అవుతుంది, ఆల్సో క్రిస్టియన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ వ్యక్తి వల్ల మన సమాజానికి ఇంత చెడుగా జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించాను. సో ఇవన్నీ తెలుసుకుని గ్రహించి స్పందిస్తారని భావిస్తున్నాను. మీడియా వాళ్ళకు కూడా ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి క్రిస్టియన్గా పోర్ట్రేట్ చేయకండి. ఫేక్ పాస్టర్ జోసెఫ్ వల్ల టోటల్ క్రిస్టియానిటీకి తప్పు పేరు వస్తుంది. సో ఇదండి మీ కళ్ళ ముందు పెట్టాం కదా ప్రూఫ్స్. ఇవన్నీ చూసి తెలుసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతిదీ మనము